ಕಲ್ಯಾಣ್ ಹಿಂದಿ ಕನ್ನಡ ತಾವದು ಕಲ್ಯಾಣ್ ತೀರ್ಥರ್ವಲ್ಲ ಬೊಟ್ಟಿಕ್ಕಿದ್ರೆ ಓದೋದು ಬರಲ್ಲ, ನೀವು ಓದಬೇಕು. జామెట్రీ బాక్స్లో పెట్టినా నా జామెట్రీ బాక్స్ బాగాలేదమ్మా, పాతది. వినాయక చవితి వ్రతం, వినాయక కథ, పూజా విధానం. హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా లేదా పూజలు, నోములు, వ్రతాలు చేసినా ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజను గణనాథునికే చేస్తారు. పార్వతీ తనయుడు అనుగ్రహం పొందితే అన్ని కార్యక్రమాలు జయమవుతాయని ప్రగాఢ నమ్మకం. భాద్రపద శుక్లపక్ష చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని, గణాధిపత్యం వచ్చిందని పలుకతంగా జరుపుకోవడం మరొక విశేషం. హిందువులకు తొలి పండగ భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని, గణాధిపత్యం వచ్చిందని కొన్ని పౌరాణిక గాథలు వ్యాప్తిలో ఉన్నాయి. విఘ్నేశ్వరుడు పుట్టినరోజు, గణపతి బర్త్డే లేదా గణాధిపత్యం పొందిన భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితి లేదా వినాయక చతుర్థి పండుగను హిందువులు జరుపుకోవడంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్ళెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరత్తులు వెలిగించాలి. దీపారాధన తర్వాత ఈ క్రింది మంత్రాన్ని ఉచ్చరిస్తూ పూజను ప్రారంభించాలి. ఓం దేవి వాంచ మజనం యంత దేవాస్తం విశ్వరూప పసవో వదంతి సానో మంద్రేశ మూర్ఛ ప్రతిమను ఉంచి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమ బొట్లతో విగ్రహం పెట్టి తలపైకి వచ్చేలా దాన్ని వేలాడదీయాలి. దీనిపై ప్రతివేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు పళ్ళతో అలంకరించాలి. ఉండ్రాళ్ళు, కుడుములు, పాయసం, గారెలు, పులిహోర, మోదకులు, జిల్లేడు కాయలు మొదలైన పిండి వంటలు సిద్ధం చేసుకోవాలి. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకొని పసుపు రాసి అందులో నీళ్లు పోసి పైన టెంకాయ జాకెట్ ఉంచి కలశం ఏర్పాటు చేసుకోవాలి. పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, తోరం